హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికీ. మేము కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చినాము. మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎవరు గెలుస్తారో గెస్ చేయండి. ఈరోజు అయితే మేము ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నాం, మా కొడుకు నేను. మేము ఈ ఫుడ్ ఛాలెంజ్లోకి ఏమేమి తీసుకున్నామంటే చికెన్ తీసుకున్నాము, తర్వాత చారు, పచ్చిపులుసు బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చికెన్ లోకి చారు మస్తు టేస్ట్ ఉంటుంది, అంటుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. తర్వాత ఒక కోడిగుడ్డు, తర్వాత ఉల్లిగడ్డలు కొంచెం అని మనకి కావాల్సినంత ఉల్లిగడ్డలు. చాలా చేద్దామా ఉదయ్? చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. నేనే గెలుస్తా, ఇప్పటికీ అది నువ్వేం గెలువు, నేనే గెలుస్తా. సరే ఈ రోజు గెలుస్తుంది. నిన్నంటే గెలిస్తే పెళ్లి చేస్తా అని చెప్పిన. అమ్మాయి ఉంటే చెప్పు, మాకు ఏ ఫీలింగ్ లేదు, ఏ ఫీలింగ్ లేదు, చేసేస్తా. మీరు కామెంట్. పెళ్లి ఇప్పుడు మనకు అట్లాంటివి లేవు కానీ జస్ట్ కామెడీ కోసం అంతే. మనం పెళ్లి లవర్స్ ఉంటే చెప్పు, చేస్తాం. మాకేం ఫీలింగ్ లేదు, ఎవరైనా సరే చేస్తాము. మాకు కట్నాలు ఇట్లా ఏమద్దు, అమ్మాయి మంచిగా ఉంటే చాలు, మంచిగా మనకి తగినట్టు ఉండాలి. మేమంత ఫీలింగ్ ఏం పెట్టుకోము. సరే స్టార్ట్ చేద్దాం. మరి గెలిస్తే అంతే, ఇక గెలిస్తేంది అంతే. అంటే 1 2 3 స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ చికెన్ వేసుకుంటాం. నేను చికెన్ వేసుకొని సాంబార్ వేసుకుంటా. ఏమన్నా వేసుకోవాలి, సాంబార్ వేసుకొని ఇట్లా ఒక పీస్ని ఇందులో వేసుకొని వేసుకుందాం. కొంచెం చికెన్ పక్కకి వేసుకొని పెట్టుకుంటే నేను ఫస్ట్ గెలుస్తా. కాదు, నేను గెలిస్తే పెళ్ళి, మరి నువ్వు గెలిస్తే పెళ్ళి కాదు కదా. నేను వెళ్తే నాకు 1000 రూపాయలు. 1000 రూపాయలు కావాలా? గెలువు. నేను గెలిస్తే కూడా నాకు 1000 రూపాయలు. పెళ్ళిళ్ళు ఏమద్దు కానీ పెళ్ళి తర్వాత. కానీ ఎందుకో పెళ్ళంటే సిగ్గు అవుతుంది. పెళ్ళి తర్వాత సాంబార్ మంచిగా కలుపుకొని అందులో ఒక పీస్ పెట్టుకొని సూపర్ టేస్ట్ ఉంటుంది, మస్తు టేస్ట్ ఉంటుంది. చారుతో తినాల చికెన్ మస్తు ఉంటుంది, సూపర్. అబ్బా, మంచిగా ఉన్నది, టేస్ట్ మంచిగా ఉంది. ఇవి నేను వెంటనే తయారు చేసిన. నేను స్వీట్ కూడా చేసిన, మోదకులు చేసిన. మన వీడియోలో ఉంటుంది, చూడండి, చూసి లైక్ కొట్టండి. ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అని మోదక్ చేసింది. ఎట్లా చేసింది, ఏం కథ అనేది మొత్తం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఫుల్ వీడియో ఉంటుంది. సాంబార్ పోసుకొని కాంబినేషన్ మాత్రం మస్తు ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇట్లా సాంబారు, చికెన్ ఫ్రై ఉండాలి, చికెన్ మొత్తం ఫ్రై ఉండాలి. చికెన్ ఫ్రై ఉన్న సాంబారు, ఆనియన్స్, ఎగ్ ఇట్లా అన్నీ పెట్టుకొని ట్రై చేయండి. అనుకో అని పెళ్ళి అంటే మళ్ళీ గుర్తుకొచ్చింది, పెళ్ళి వద్దు, మనకి పెళ్ళిళ్ళు సెట్ కావు. చూస్తున్నాగా పెళ్లి చేసుకున్నారు అందరితో. ఎంతమందిని చూసినా కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటాము. చికెన్ మాత్రం వస్తుంది. గుడ్డు కూడా మంచిగా ఉడికింది. అంత ఫాస్ట్ తింటున్నావు, గెలవాలి కదా. గెలవడానికేనా?
చికెను, ఆనియను, ఇంకా నిమ్మకాయ ఉంటే మంచిగా, నిమ్మకాయలు లేవు. కరకర మంచిగా ఇంకా మీకు ఇట్లాంటి ఫుడ్ ఛాలెంజ్లు ఏమైనా కావాలనుకుంటే మాకు కింద కామెంట్లో చెప్పండి, మీరు ఏది అడిగితే అది చేస్తాం. ఏదైనా చేస్తాము. మీకు చికెన్తో కావాలంటే చికెన్తో, ఎప్పుడు పులుసులు కాకుండా ఇలా చాటుకొని తినాలి, మస్తు ఉంటుంది. ఇందులో మొత్తం చికెన్ వడేయాలి, చారు వడేయాలి, రైస్ వడేయాలి. ఛాలెంజ్లో ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు. ఎగ్ కూడా మొత్తం తినాలి లాస్ట్ వరకు. ఇంకా మేము టైమింగ్ పెట్టుకోవట్లేదు, ఎందుకంటే ఆగమాగం తింటే మళ్ళీ ఇందులో గొంతులు తట్టుకొని మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తేమో అని టైమింగ్ పెట్టుకోవట్లేదు. జస్ట్ ఏంటంటే ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు. చారు కూడా మిగలద్దా? చారు కూడా మిగలద్దు మరి. అంతే కదా రూల్ అంటే. నాకు చికెన్ అంటే ఇష్టం కాబట్టి ఏది కానీ వదలకుండా తింటా. మటన్ అయితే తినా. మనం అన్ని తింటాం, మనకు చికెన్ మటన్ అనేది. వేస్ట్ ముక్కలు వెళ్ళి వేస్టేజ్ ఏమైనా ఉంటే లేదు. మన ఛానల్లో వెళ్ళి చూడండి, ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి, ఫుడ్ వీడియోస్ ఉంటాయి, వెరైటీ ఫుడ్ వీడియోస్ ఉంటాయి, ఫుడ్ ఛాలెంజెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా ఫుడ్ వీడియోస్ కావాలన్నా ఏం కావాలన్నా మన ఛానల్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. ఏదైనా వేయడానికి ట్రై చేస్తాం. జైలు అయిపోయింది అమ్మా, నేను ముచ్చట పెడుతున్నా, మా అమ్మ తిని మీద ఉన్నది. కొంచెం వేసుకున్నట్టు చారు కూడా అయిపోవాలి. కంప్లీట్ ఎగ్ అయిపోవాలి, చారు అయిపోవాలి, ఏదేదో అయిపోయింది కంప్లీట్. లాస్ట్ నీళ్ళం ఉంటుంది కదా, ఇట్లా చారులో మంచిగా అతుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చికెన్ అయిపోవాలి, చారు అయిపోవాలి,
ఇక మనం పళ్ళెము తిన్న తర్వాత పళ్ళెము ఊరికే నాకితే సూపర్ టేస్ట్ ఉంటుంది. మాకు ఇష్టం ఇట్లా పళ్ళెము పప్పుచారు చేసుకున్నా ఏది చేసుకున్నా ఇట్లా కొంచెం కొంచెం రుద్దుడప్పు చేసుకున్నా ఇలా నాకు మంచిగా సూపర్ టేస్ట్ ఉంటుంది తెలుసా. మీరు కూడా ట్రై చేయండి. నేనే విన్నర్. చారు నింకల్లా చాలు చాలు చారు లెక్క ఉండదు కదా అండి. ఉంటుంది ఉంటుంది. నేను రైస్ మిగిలకుండా తిన్నా అంతే. చారు కూడా ఉంటుంది. ఇంకా ఓడిపోయినా ఒప్పుకుని కాదు నువ్వు. నా చారు అయిపోయింది. చారు అయిపోయింది. మమ్మీ చారు చాలు. చార్జర్ లెక్క ఉండదు. మనం అన్నం కానీ కూర కానీ ఏది లేదు కాబట్టి నేనే విన్నర్. ఎందుకు ఉంటుంది? 1000 రూపాయలు పెట్టు. 1000 రూపాయలు కాదు, ఫస్ట్ చారు కూడా ఓడియాలి, లేకుంటే ఓడిపోయినట్టే. ఓడిపోలే నేను విన్నర్. నేనే గెలిచాను. మనకి చీటింగ్ చేసుకుంటే గెలిచినట్టు కూడా కాదు. నేను చీటింగ్ చేయలేదు, మీరు చూస్తారు కానీ నేను చీటింగ్ చేయలేదు. కొంచెం వేసుకుని అన్నాం. కొద్దిగా ఉన్నదా ప్లేట్లో, మీరు చూసారు కదా ఎట్లున్నది. సేమ్ వేసుకున్నాం, కొద్దిగా వేసుకున్నాం అట. సోమ్ వేసుకోలే, అర్థమైపోయింది. చారు అలా అన్నట్టు లేదు లేదు, కడుపు అయితే నిండింది. చాలు, కొంచెం టైట్ అయింది కడుపు. ఎక్కువ వేసుకున్నా నేను. మా అబ్బాయి తక్కువ వేసుకున్నావు అంటాడు, నేను ఎక్కువ వేసుకున్నా. సరిపడా నాకైతే పోలే సార్. ఓడిపోయినావా? ఓడిపోయినా ఇక నువ్వు ఒప్పుకుంటలేవుగా. నేను ఓడిపోలేదు, గెలిచాను. ఎవరు మంచిగా తిన్నారు, ఎవరు తొందరగా తిన్నారో కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి, అన్ని చూడండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇంకేమన్నా వీడియోస్ కావాలనుకున్నా కూడా చెప్పండి, చేస్తాము. కింద కామెంట్ చేయండి. ఏది చేయడానికైనా ట్రై చేస్తాం. ఏ ఫుడ్ ఛాలెంజ్ అయినా చేస్తాం. ఇంకేమన్నా వీడియో ఐడియాస్ ఉన్నా ఏమున్నా మాకు చెప్పండి. ఏం చేయడానికైనా మేము చేస్తాం. మన ఛానల్లో ఇంకా అన్నీ ఉంటాయి. మీకు ఫుడ్ ఛాలెంజెస్ ఉంటాయి, కుకింగ్ వీడియోస్ ఉంటాయి, వెరైటీ కుకింగ్ వీడియోస్ ఉంటాయి. అన్ని చూడండి, చూడండి, సపోర్ట్ చేయండి. కొంచెం మీకు తెలిసిన వాళ్ళకి వీళ్ళకి అందరికి కామెంట్ అంటే షేర్ చేయండి. అంటే నచ్చితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా నచ్చకపోతే నచ్చలేదని చేయండి, నచ్చితే నచ్చిందని చేయండి. మాకు ఎలాగో మీరు కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఏదో ఒకటి చెప్పండి, చెప్తే మాకు తెలుస్తుంది మీకు నచ్చిందా లేదా, ఏమైనా చేయొచ్చా చేయరాదా అనేది. మీరు చెప్తేనే మాకు తెలిసేది. మీరు ఇట్లా కాదు అట్లా కాదని చెప్తేనే మేము ఇంకా కొత్తగా చేస్తాం అన్నట్టు. ఇంకేమైనా గేమ్స్ ఉన్నా అట్లాంటివి పెట్టుకుందాం మనం తర్వాత. ఇప్పుడే కదా అని చెప్పేసి కొంచెం ఇట్నే పెట్టుకుందాం. గేమ్లు కూడా పెట్టుకుంటాం మేము తర్వాత. అందరు ఏంటంటే టైం పెట్టుకుంటారు, టైం లోపల తినాలి, 5 minutes 6 minutes అట్లా తింటే ఏంటంటే ఆగమాగం తిని గొంతులు తట్టుకుందంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మేము టైం ఎప్పుడు పెట్టుకోలేదు. సో ఇట్లా పెట్టుకుని తింటే కొంచెం మెల్లగా తిన్నా కూడా కడుపు నిండుతుంది. కడుపు నిండడం కాదు, మెల్లగా తిన్నా కూడా గెలిచిన ఫీలింగ్ ఉంటుంది, గెలిచిన ఓడిపోయిన. లేదంటే ఆగమాగం తిని తర్వాత కడుపు నొత్తుంది, తలకాయ నొత్తుంది ఎందుకు కదా. ఇదే మంచిగా కదా, ఇదే చూసుకోవాలి. వీడియో చూసుకోవాలి, హెల్త్ చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి. అట్లా కాకుండా మొత్తం వీడియోస్ అంటే కష్టం కదా. సో అట్లా అందుకోసమనే ఇట్లా చేస్తాం. అమ్మా కడుపు అయిపోయింది. మా అబ్బాయి ఓడిపోయాడు, నేను గెలిచాను. ఎవరు గెలిచారో మీరు కామెంట్ పెట్టండి. ఎవరు మంచిగా తిన్నారో కామెంట్ చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.